రాజ్యసభ సభ్యత్వానికి టీడీపీ తరపున బీదా మస్తాన్రావు, సానా సతీష్, బీజేపీ తరపున ఆర్ కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు ఇవాళ చివరి తేదీ కావడంతో ముగ్గురు నేతలు ఏపీ అసెంబ్లీకి వస్తున్నారు. అభ్యర్థులను బలపరిచేందుకు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుంటున్నారు. ఒక్కో రాజ్యసభ సభ్యుని నామినేషన్ కోసం 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కానుంది. ఓకే సార్ అయ్యాక ఒకసారి ఇలా రండి సార్. రాజ్యసభ సభ్యత్వానికి టీడీపీ తరపున బీదా మస్తాన్రావు, సానా సతీష్, బీజేపీ తరపున ఇటు ఆర్ కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ రోజు చివరి తేదీ కావడంతో ముగ్గురు నేతలు ఏపీ అసెంబ్లీకి వస్తున్నారు. అభ్యర్థులను బలపరిచేందుకు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుంటున్నారు. ఒక్కో రాజ్యసభ సభ్యుల నామినేషన్ కోసం 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. రైట్, ఇదే విషయం గురించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పూర్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, ఏంటి అప్డేట్స్? రాజ్యసభ సభ్యత్వానికి ఈ రోజు నామినేషన్ కి చివరి తేదీ కావడంతో ఇప్పటికే సభ్యులు అసెంబ్లీకి రాబోతున్నట్టు తెలుస్తుంది. ఎన్ని గంటలకు నామినేషన్ వేసే అవకాశం ఉంది? ఏంటి అప్డేట్స్? 3 రాజ్యసభ స్థానాలకైతే నామినేషన్ ప్రక్రియ ఇప్పటి నుంచే ప్రారంభమైంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ప్రక్రియ మొత్తం కూడా కొనసాగుతుంది. ఏదైతే అంటే నామినేషన్లు వేయడానికి ఒక్కో రాజ్యసభ సభ్యుడికి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు మద్దతు కావాల్సి ఉంది. దానికి సంబంధించిన ప్రక్రియ కూడా మొత్తం కూడా పూర్తయింది. ఇప్పటికే దానికి సంబంధించిన ఫామ్స్ అన్నిటి కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఎవరైతే మద్దతు తెలుపుతున్న రాజ్యసభ సభ్యులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే అసెంబ్లీకి చేరుకుని ఆ సంబంధిత ఫార్మ్స్ మీద కూడా సంతకాల ప్రక్రియ మొత్తం కూడా పూర్తయింది. మరి కొద్దిసేపట్లో వాళ్ళు ముగ్గురు కూడా ఎవరైతే రాజ్యసభ సభ్యత్వం ఆశిస్తున్న బీదా మస్తాన్రావు కావచ్చు, లేకపోతే సానా సతీష్ కావచ్చు, ఆర్ కృష్ణ కావచ్చు, ముగ్గురు కూడా మరి కొద్దిసేపట్లో నామినేషన్ కూడా దాఖలు చేయనున్నారు. ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి పార్థసారథి గారు ఉన్నారు. ఆయన మరి సార్ ఎలా సాగుతుంది, ఏంటి ఇవాళ? అందరూ సంతోషంగా ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీలు భారతీయ జనతా పార్టీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి నిర్ణయించిన అభ్యర్థిత్వం పట్ల సంతోషంతో అందరు ఎమ్మెల్యేలు కూడా వారిని సపోర్ట్ చేయాలి, బలపరుస్తూ ఉన్నారు వారి అభ్యర్థిత్వాన్ని. మరి బలహీన వర్గాలకి 3 సీట్లలో 2 సీట్లు బలహీన వర్గాలకి ఇచ్చి మరి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి బలహీన వర్గాల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమైంది. వారికి నేను ప్రత్యేకంగా ఒక బలహీన వర్గ వ్యక్తిగా నేను వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి, ఇప్పుడు కూడా టీడీపీ బలహీన వర్గాల తరఫు నుండి దీన్ని కూడా మొదటి నుంచి కూడా అవుతుంది. ఈసారి 2 స్థానాలు బీసీలకే ఎత్తడం కూడా జరిగింది. ఎలా చూస్తారు? అదే మొట్టమొదటి నుంచి కూడా బలహీన వర్గాలకి ముఖ్యంగా రాజకీయ గుర్తింపు అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే వచ్చిందనేది జగమెరిగిన సత్యం. తర్వాత అందరూ కూడా చాలామంది బలహీన వర్గాలు పేరు చెప్పి వాళ్ళ ఓట్లు లాగుతానికి కొంతమంది ప్రయత్నం చేశారు తప్పితే నిజంగా ప్రాతినిధ్యం ఇచ్చి న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే గతంలో మరి వైఎస్ఆర్ పార్టీ మేమే బ్యాక్ బోన్, బీసీకి బ్యాక్ బోన్గా ఉన్నది మేమే అని చెప్పి వాళ్ళు పదే చెప్పుకున్న పరిస్థితి అనుకుంది. మీరు కూడా అక్కడ నుంచే వచ్చారు. అసలు అక్కడ ఉండేది పరిస్థితి బ్యాక్ బోన్ అని చెప్పేసి మేమందరం కూడా అనుకున్నాం. కానీ మా బోన్లన్నీ ఇరిచేసి ఒక మూలన పడేశారు. అంటే బలహీన వర్గాలు కోరుకునేది ఏదో మీకు టికెట్లు ఇచ్చాం పడిచావండి అని చెప్పేసి కాకుండా మాకు ఒక ఆత్మగౌరవంతో కూడిన రాజకీయ పార్టిసిపేషన్ కావాలని చెప్పేసి బలహీన వర్గాలు భావిస్తూ ఉన్నారు. బలహీన వర్గాల నాయకత్వం ద్వారా బలహీన వర్గాల సమస్యలు పరిష్కరించుకోవాలనే ఆశతో ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అంతేగాని ఏదో బలహీన వర్గం పేరు మీద ఒక వ్యక్తిని 2 వ్యక్తిని తీసుకుని వాళ్ళని ఒక మూల పడేసేసి ఇక నేను ఇచ్చాను అని చెప్పేసి నా బీసీ అని చెప్పేసి చెప్పుకుంటే అది సబబు కాదని అనుకుంటున్నాను నేను. మరి తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటి నుంచి కూడా ఏ విధంగా తెలుగుదేశం పార్టీలో బలహీన వర్గ నాయకత్వం పెరిగింది, బలహీన వర్గ వాయిస్ ఏ విధంగా ఉండింది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కూడా బలహీన వర్గాలకి
అత్యంత ప్రాధాన్యతనిస్తూ అసలు ఇదంతా ఎందుకు, దేశంలో ఏ రీజనల్ పార్టీ అయినా సరే ఆ పార్టీ నాయకుడి యొక్క సామాజిక వర్గానికి కాకుండా వేరే సామాజిక వర్గానికి, ప్రత్యేకంగా బలహీన వర్గాలకి అధ్యక్ష పదవి కట్టబెట్టిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా ఒకసారి ఆలోచించేయండి. ఇంకో పక్కన మనం చూసాం గత 5 సంవత్సరాల్లో జీవితకాలం నేనే అధ్యక్షుడిగా ఉండాలి అని చెప్పేసి భవిష్యత్తు మీద ఒక భయంతో ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ఏ విధంగా తీర్మానం చేసుకున్నారో, ఆ తీర్మానాన్ని ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా తిరస్కరించిందో మనం కూడా చూసాం. మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఉన్నారు, లోకేష్ గారిని చేసేయచ్చు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, చేయలే. ఒక బలహీన వర్గాలు, అది ఒక యాదవ కమ్యూనిటీకి సంబంధించిన బలహీన వర్గ వ్యక్తికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చి బలహీన వర్గాల్ని గౌరవించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా నేను తెలుగుదేశంలో మన వైసీపీలో బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులు చాలామంది క్యాబినెట్లో ఉన్నారు, చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. నేనైతే అప్పుడు క్యాబినెట్లో లేను, నాకు సంబంధం లేదు. కానీ ఎవరికి కూడా అక్కడ మాట్లాడటానికి కానీ వారి అభిప్రాయాలు తెలియజేయటానికి కానీ ఎక్కడ కూడా అవకాశం ఉండేది కాదని చెప్పేసి మరి చెప్పుకుంటూ ఉంటారు. ఆ పార్టీలో చెప్పుకున్నారు, నేనేమి దాని మీద కామెంట్ చేస్తలేదు, ఇట్స్ నాట్ ఫర్ డిబేట్. కానీ నేను స్వయంగా చెప్తున్నాను, నేను ఒక క్యాబినెట్లో ఉండి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా చెప్తున్నాను, క్యాబినెట్లో కూడా బలహీన వర్గాలకి సంబంధించిన ఏ సమస్యను లేవనెత్తినా కూడా ఆయన దాన్ని పక్కన పెట్టుకోకుండా దాని మీద స్పందించి ఒక 4-5 నిమిషాలు ఏ విధంగా మన పార్టీ చేయబోతుంది బలహీన వర్గాలకి, దళితులకి, పేదవాళ్ళకి అని చెప్పేసి చెప్పే ప్రజాస్వామ్యబద్ధమైన చర్చ ఈ కూటమి ప్రభుత్వం క్యాబినెట్లో జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడానికి నేను సంతోషపడుతున్నానని చెప్పేసి మనం చేస్తాం. ప్రక్రియ ఎంతమందికి వచ్చింది మొత్తం కూడా, ఈ సంతకాలని కూడా అయిపోయినాయి. 2 సెట్లు సంతకాలు తీసుకున్నారు, వాళ్ళు నామినేషన్ ఫైల్ చేస్తారు. ఐ థింక్ విజయం అనేది లాంఛనమే అనుకుంటాను, ఏదో పోటీ ఉన్నట్టు లేదనుకుంటాను నాకు తెలిసి. సో వాళ్ళు ఎంపీలుగా గెలిచిపోతారు. ఇది పరిస్థితి. ఏదైతే నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియ మొత్తం కూడా ప్రారంభమైంది, మీకు సేపట్లో నామినేషన్ల స్వీకరణ కూడా చేయబోతున్నారని కూడా తెలుస్తుంది. అయితే ఎన్నిక లాంఛనమే అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా మొత్తం కూడా ఏకగ్రహంగానే మొత్తం కూడా ఎన్నిక జరిగిద్ది అని చెప్పి కూడా మంత్రి పాదసారథి గారు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ రాజా పరిస్థితి. ఓటర్ హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ పూర్ణ. బాగా